లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్. అంతులేని ప్రేమను లోపల చూసారా? ప్రదీప్ రంగనాథన్ అంటే నాకు జూడ్ మూవీ గుర్తొచ్చింది. ఆ మూవీ ఇంపాక్ట్ అలాంటిది, యూత్ అందరినీ డిప్రెషన్లోకి దోసేశాడు. అలాంటి ప్రదీప్ రంగనాథన్ మూవీ వస్తుందంటే థియేటర్కి ఎందుకు వెళ్ళమని చెప్పండి. కానీ థియేటర్లో పరిస్థితి ఇలా లేదు. అసలు చెప్పలేకపోతున్నా ఏమైందిరా అంటే ఏం చెప్తాం. ఈ మూవీ మొత్తం ప్లాట్ ఫ్యూచర్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఉండే రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనకు చూపిద్దామని ట్రై చేశారు. కానీ అది నిజంగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఎవరికి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడమే రాదు. ఇంకా ఫ్యూచర్ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. మళ్ళీ ఫ్యూచర్ రిలేషన్షిప్స్, నాకు అక్కడే మూవీ తేడా కొట్టేసింది. నాకు నిజంగా నచ్చలేదు. మూవీలో ఏదైనా వర్కౌట్ అయిందంటే ప్రదీప్ రంగనాథన్, యోగి బాబు కామెడీ నాకు కామెడీ అనిపించింది. కృతి శెట్టి అయితే డెఫినెట్లీ నేను చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి, నాకు కృతి శెట్టి క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు. టూ క్రింజ్ అనిపించింది. విరక్తి పుట్టింది. అసలు థియేటర్లో ఎందుకు ఇంతసేపు కూర్చున్నానా అనిపించింది. నేను ఏ మూవీ అయినా చాలా ఓపికగా కూర్చొని చూస్తాను, బట్ ఈ మూవీ అలా లేదు. ప్రదీప్ రంగనాథన్ అతను వస్తే నేను తడిగుడ్డేసుకొని పడుకుంటా. ఈడి మీద నమ్మకం నాకు, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అసలు మూవీ పూరా డెడ్. అది మ్యాటర్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నేను దీని గురించి ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేను, ఎందుకంటే మూవీని కామెంట్ చేసిన పెద్ద తోపుని కాదు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. అది మ్యాటర్. మీరు కూడా మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ మేక్ షూర్ యూ టు ఫాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్.